Welcome to my channel Maths for Competitive Examinations Tips and Tricks వీడియో 88. ఈరోజు ప్రైమ్ నంబర్స్ లేదా ప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్, కో ప్రైమ్స్, ప్రైమ్ నంబర్స్ గురించి చెప్పదలుచుకున్నాను. ఏ నంబర్ which has only two factors and those two factors are also one and the number itself. That number is called a prime number. అంటే ఏ నంబర్కి అయితే రెండు కారణాంకాలు ఉంటాయో ఆ రెండు కారణాంకాలు కూడా 1 ఒకటి ఆ నంబర్ ఒకటి ఉన్నప్పుడు అటువంటి నంబర్ను ప్రైమ్ నంబర్, ప్రధాన సంఖ్య అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి, 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2. ఆ విధంగా రెండు ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 3 తీసుకున్నాం అనుకోండి, 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3 అంతే, ఇంకేం ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 3 కూడా ప్రైమ్ నెంబర్. ఇక్కడ 1 ఎందుకు తీసుకోలేదు అనుకుంటున్నారేమో. 1 తీసుకున్నాం అనుకోండి, 1కి 1 ఒక్కటే ఫ్యాక్టర్ కాబట్టి ప్రైమ్ నెంబర్ కావాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 4 తీసుకున్నాం అనుకోండి, 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 5 తీసుకున్నాం అనుకోండి, 5కి 1, 5 ఈ రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఆ విధంగా రెండు కారణాంకాలు లేదా రెండు ఫ్యాక్టర్స్ ఉండేటువంటి నంబర్స్ను ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఆ రెండు ఫ్యాక్టర్స్లో ఒకటి 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ద నంబర్స్. రెండోదేమో ఆ నంబరు ఇంకా ఏ నెంబర్తో ఇంకా ఇతర నెంబర్లతో అది డివైడ్ కాదనమాట. సో ప్రైమ్ నెంబర్స్ 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అండ్ 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ నెంబర్ విచ్ ఈస్ ప్రైమ్ నెంబర్. 2, 3, 5, నెక్స్ట్ 7, 11, 13, 17, 19, నెక్స్ట్ 23, 29, 31. ఈ ప్రైమ్ నెంబర్స్ 1 to 10 మధ్యలో ఎన్ని ఉంటాయి, 10 to 20 మధ్యలో ఎన్ని ఉంటాయో చెప్పొచ్చు ఈజీగా. అదేంటంటే దానికి ఒక న్యూమోనిక్ ఉంది, కొండ గుర్తుంది అనమాట. అదేంటంటే డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి ఛానల్స్ పేరు. డిడి దూరదర్శన్, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. బీబీసీ అంటే బీబీసీ ఛానల్, చివరిలో బిఏ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏబిసిడీలు, ఏ స్టాండ్స్ ఫర్ 1, బి స్టాండ్స్ ఫర్ 2, సి స్టాండ్స్ ఫర్ 3, బి కాబట్టి 2, సి 3, బి 2, డి అంటే 4. ఇక్కడ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ మధ్యలో అంటే 1 to 10 న్యాచురల్ నెంబర్స్ మధ్యలో 4 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అట్లాగే 10 to 20 మధ్యలో 4 ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 20 to 30 మధ్యలో 2 ప్రైమ్ నెంబర్స్. అట్లాగే 30 to 40 మధ్యలో 3 ప్రైమ్ నెంబర్స్. 40 to 50 మధ్యలో 3 ప్రైమ్ నెంబర్స్. 50 to 60 మధ్యలో 2, 60 to 70 మధ్యలో 2, 70 to 80 మధ్యలో 3, 80 to 90 మధ్యలో 2, 90 to 100 మధ్యలో 1 ప్రైమ్ నెంబర్ ఉంటుంది. ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. ఇది గుర్తుపెట్టుకుంటే ఏ నెంబర్స్ మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, ప్రతి 10 నెంబర్స్ మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో ఈజీగా చెప్పచ్చు అనమాట. ఇప్పుడు మొత్తము 1 to 100 మధ్యలో 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. తర్వాత 1 to 50 లోపల 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇదిగోండి 50, ఇక్కడ 40 to 50. సో ఇంతవరకు 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడేమో 10 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. టోటల్ 100 లోపు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అది ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, సపోజ్ 91 అనే నెంబర్ ఉంది. ఇది ప్రైమ్ నెంబరా కాదా ఎట్లా గుర్తిస్తాము అంటే దీని నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు దీనికి నియరెస్ట్ స్క్వేర్ ఏంటంటే ఇప్పుడు 10 స్క్వేర్ 100 అనేది పర్ఫెక్ట్ స్క్వేరు. దీనికి ఇంకా కింద తీసుకుంటే 84 ఎంతో ఉంటుంది. కానీ ఇప్పుడు 9 9s 81, 10 10s 100 కాబట్టి 100 అనేది నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేరు.
100 యొక్క స్క్వేర్ రూట్ 10. ఈ 10 కంటే తక్కువ ఉండే ప్రైమ్ నెంబర్స్తో దీని డివిజిబిలిటీని టెస్ట్ చేయాలన్నమాట. దీనికంటే తక్కువ ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏవి? 10 కంటే తక్కువ, 10 లోపు ఉండే ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7 అంతే కదా, 10 లోపు ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు ఇది 2తో డివిజిబుల్ కాదు, 3తో డివిజిబుల్ కాదు, ఎందుకంటే 9 + 1 10, 10 3తో డివిజిబుల్ కాదు కాబట్టి 91 3తో డివిజిబుల్ కాదు. 5తో డివిజిబుల్ కాదు, ఎందుకని? యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటేనే 5తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. 7తో డివిజిబుల్ ఈ చిన్న నెంబరే కాబట్టి డివైడ్ చేస్తుంటాం. 7 1s 7, 2 1, 7 3s 21. సో 7 13s లేదా 13 7s 21. 7తో డివిజిబుల్ అయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్, ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అన్నమాట. కాంపోజిట్ నెంబర్. సో ఆ విధంగా టెస్ట్ చేయొచ్చు. ఇంకొక నెంబర్ తీసుకున్నాము, 87 ప్రైమ్ నెంబరా కాదా టెస్ట్ చేయాలనుకోండి. దాని నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 9 9s 81, 10 10s 100. సో 100 తీసుకున్నాము. 100 యొక్క స్క్వేర్ రూట్ తీసుకుంటే 10 అవుతుంది. 10 కంటే తక్కువ బిలో 10 2 3 5 7. 10 కంటే తక్కువ ఉండే ప్రైమ్ నెంబర్స్ 2 3 5 and 7. వీటన్నిటితో ఇది డివైడ్ అవుతుందో లేదో చెక్ చేయాలి. 2తో డివైడ్ కాదు, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 2తో డివైడ్ కాదు. నెక్స్ట్ ఈ రెండింటి సమ్ము 15 కదా, 15 అంటే 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్, నాట్ ఏ ప్రైమ్, ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. దిస్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అన్నమాట. సో ఆ విధంగా మనము దగ్గరుండే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ని తీసుకొని దాని స్క్వేర్ రూట్ తీసుకొని దానికంటే తక్కువ ఉండే ప్రైమ్ నెంబర్స్ అన్నిటితో టెస్ట్ చేసి చూడాలన్నమాట. కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు 1331 తీసుకుందాం అనుకుంటాం. నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ 40 స్క్వేర్ 1600 అనుకున్నాం. ఇంతకంటే ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, మనం తక్కువ తీసుకోకూడదు. సో 1600కి స్క్వేర్ రూట్ ఏంది 40. సో 40 లోపల ఉండేటువంటి ప్రైమ్ నెంబర్స్, 40 లోపల ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7 11 17 19 23 29 29 31 31 37 అంతే. 40 లోపల, 40 లోపల ఎన్ని ఉంటాయి? ఫస్ట్ 10 to 20, 1 to 10, 4 ఈ 4 బీబీసీ బీడీ బీబీసీ. సో 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 40 లోపు ఉండే ప్రైమ్ నెంబర్స్ ఇవి. వీటన్నిటితో ఇది టెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఇది 2తో డివిజిబుల్ కాదు, 3తో డివిజిబుల్ కూడా కాదు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ తీసుకుంటే 8 ఉంది. 8 అనేది 3తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 5తో డివిజిబుల్ కాదు, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్నది. నెక్స్ట్ 7తో డివిజిబుల్ అవుతుందో లేదో దానికి ఒక టెస్ట్ ఉంది. ఏంటంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని డబుల్ చేయాలి. 2 వచ్చింది కదా, ఈ రిమైనింగ్ నెంబర్ను యూనిట్స్ ప్లేస్లో నెంబర్ని తీసేసి రిమైనింగ్ నెంబర్లో నుంచి ఈ ప్రోడక్ట్ తీసేయాలి. అప్పుడు 131 వస్తుంది. ఇప్పుడు ఇది కూడా 7తో డివిజిబుల్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి మళ్ళీ అదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 into 2 సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే 11 వచ్చింది. 11 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7 కాబట్టి ఈ హోల్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. సో 1331 అనేది 7తో డివిజిబుల్ కాదు. 7 తర్వాత ఏముంది? 11 ఉంది. సో 1331 అనేది 11తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడు. 1331 అనేది 11తో డివిజిబుల్ అవుతుందా లేదా చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటి సమ్ము 4 అంటే ఫస్ట్ అండ్ థర్డ్ ప్లేసెస్లో ఉండే డిజిట్స్ మొత్తము 4 వచ్చింది. అట్లాగే సెకండ్ ఫోర్త్ ప్లేసెస్లో ఉండే డిజిట్స్ మొత్తము 4 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండింటి డిఫరెన్స్ 0.
సో ఆ విధంగా సమ్స్ యొక్క డిఫరెన్స్ 0 కానీ 11 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ ఉంటే అది 11తో డివిజిబుల్ అవుతుంది. సో దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు. ఆ విధంగా మనం ఏం చేసుకుంటూ పోవాలంటే ప్రైమ్ నెంబర్స్ స్టార్టింగ్ నుంచి డివైడ్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటూ పోవాలి. ఎంతవరకు అంటే దీనికి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ వరకు అనమాట. దీనికి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ 1600 అనుకున్నాము, సుమారుగా 1600 లోపల ఉండేవాటికి ఇవన్నమాట. ఈ లోపల ఇవన్నీ చెక్ చేయకుండానే ఈ లోపల ఎక్కడో ఒకటి డివిజిబుల్ అవుతుందని తెలుస్తుంది. అది ప్రైమ్ నెంబర్ అయితే ఇంకా చివరి వరకు చేయాల్సి వస్తుంది.